ఒక వెంకటరామరెడ్డి గారిని అభ్యర్థిగా వచ్చినట్లు కనబడతా ఉంది. ప్రకటించినారు. లాస్ట్కి మీరు జై జై అని చెప్పమంటే ప్రజల్లో ఎంత జై జైలు పలికారో కూడా ఒకసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలా. మీరు చప్పట్లు కొట్టుకొని మీకు జై జైలు చెప్పుకుంటే ప్రజలు మీతో ఉండాలనుకుంటే అది కేవలం మీ యొక్క అభూతమైనటువంటి లేదా అసత్యమైనటువంటి ఆలోచనగానే భావించవలసి వస్తుంది. ఇది సరైన పంతా కాదు. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో దేశంలో 7 పదుల వయసులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుందా, లేదా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకి అందరికి కూడా ఆ వయసు మళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడండి అని చెప్పి చెప్పడానికి వచ్చాడో, ఇదే పేరునికి 6 పదుల వయసు ఉంది, ఇంకా 10 ఏళ్ళ తర్వాత నీ కుటుంబ సభ్యులు కూడా నేను ఇదే అవహేళన చేసి మాట్లాడితే ఎక్కడ నీ తల పెట్టుకుంటావో పేరు నాన్నగారు? ఇది సరైన సంప్రదాయమా, పద్ధత? ఈ విధమైనటువంటి దీనికోసమైనా మీ బీసీ సాధికారత? ఆ బీసీ సాధికారత పెడితే తలారంగయ్య గారు ఎంపీ గారికి మీరు అవకాశం ఇవ్వలే. ఆడ ఆయన తల కనబడడానికి పాపం తాపత్రపడుతూ ఉంటే లాస్ట్కి ఎవరు కూడా అతనికి ముందుకు రావడానికి కూడా మరి సహకరించలే. ఒక పార్లమెంట్ సభ్యునికి, స్థానిక లోకసభ సభ్యునికి మీరు మళ్ళీ బీసీ సాధికారని చెప్తారా? తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడూ జిల్లా పరిషత్ చైర్మన్లు అగ్రవర్ణాల వాళ్ళు అయ్యేటువంటి పరిస్థితి. కానీ మొట్టమొదట నందమూరి తారక రామారావు విషయంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వ్ చేసి లోకల్ బాడీస్లో జిల్లా పరిషత్ చైర్మన్ అనంతపురం ఒక బీసీకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాకుండా మున్సిపాలిటీల్లో ఎప్పుడూ అగ్రవర్ణాలు ఉండేటువంటి పరిస్థితి. కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా మండలాధ్యక్షులు కానీ, సమితి ప్రెసిడెంట్లు ఎప్పుడు కూడా అగ్రవర్ణాలు, అనంతపురం జిల్లాలో అగ్రవర్ణాలు ఉండేటువంటి వాళ్ళు. ఒకరో ఇద్దరు ఎస్టీ రిజర్వేషన్లో కదిరి ప్రాంతంలో వచ్చేది కానీ ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు. కానీ బీసీలకు ఇచ్చినటువంటి ఘనత అనేది తెలుగుదేశం పార్టీది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అనంతపురం, హిందూపూర్ లోక్సభల్లో కేవలం అగ్రవర్ణాలు, కమ్మ, రెడ్లు ఉండేటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదట ఎంపీలనే బీసీలు చేయాలని చెప్పి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. కేవలం ఏదో వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్తే మంచిది కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు ఈ 400 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో లేదా ఏం చేయాలనుకున్నారో చెప్పండి. కానీ ఈ విధంగా పోయి ప్రాంతాల్లో వ్యక్తిగత దూషణలకి దిగజారేటువంటి మనస్తత్వం ఉన్న నాయకులను ఇక్కడ పంపి ఈ విధమైనటువంటి ఆలోచన సరైనది కాదు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ చేసి పారిశుద్ధ్యం ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఈ కరోనా ఒకటి ఉంది, రేపు వ్యాధులు ప్రబలుతాయనే భయంతో రాష్ట్రంలో ప్రజలంతా ఉన్నారు. దాని గురించి ఆలోచించారు. అదేవిధంగా మీరు ఈ యొక్క స్వర శిక్షణ అభియాన్ SAS ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా టీచర్లు, తర్వాత పారామెడికల్ ఉన్నటువంటి ఆ సిబ్బంది అందరూ కూడా చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఎన్నికల్లో ఇంతకుముందు ఇచ్చింది ఏంది, కాంట్రాక్టులు ఉద్యోగులకి పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. మరి ఆ హామీని నెరవేర్చిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు లేదా? కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అన్ని విభాగాల్లో కూడా పర్మనెంట్ చేసినట్టే మీరిచ్చిన హామీని మీరు అమలుపరచండి. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. ఈ విధమైన ఆలోచన కాకుండా మీరు చేసేటువంటి సరైనది కాదు. ఈ సర్వశిక్ష అభియానం లేదా ఇతరత్ర చేసేటువంటి ఈ యొక్క ధర్నాలు ఇవన్నీ ఉన్నాయి. మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పిలిపించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో లేదా ఒక సూచన చేసో లేదా వాళ్ళ నుంచి అర్థవంతమైన చర్చలు చేసి అవన్నిటిని కూడా పరిష్కరించడానికి దోహదపడితే ఈ విధంగా రోడ్లెక్కి గలాట్లు చేసేటువంటి పరిస్థితి, ఆందోళన చేసే పరిస్థితి రాష్ట్రంలో అదే ఎక్కడ చూసినా అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని అధిగమించాలంటే ఈ విధమైన యాత్రలు పెడితే బాగుందనేటువంటి భావనతో చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఏ కార్యక్రమాలు నిర్వహించినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిగత దూషణలతోనే మీ యొక్క పరిపాలన కాలయాపన, మీ యొక్క 5 ఏళ్ల పరిధి దాటిపోతూ ఉంది. మీకు కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారినో, ఆయన కుటుంబంనో లేదా ఇతర నాయకులను దాడులు చేయించడం, అదేవిధంగా వ్యక్తిగతంగా దూషించడం, ఎక్కడైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇంకా మరింతగా ఏమైనా జరిగితే కనుక మరో రకంగా అనగదొక్కడం, ఈ విధమైనటువంటి భావస్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని హరింపజేసేటువంటి రీతిలో మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు అది మిమ్మల్ని క్షమించరు. భవిష్యత్తులో ప్రజలు కూడా దీనికి సరైన గుణపాఠం తెలుపుతారు. ఇప్పుడైనా మీరు చేసిన తప్పును ఒప్పుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వచ్చి మీరు ఏం చేశారో చెప్పండి. కానీ ఈ వ్యక్తిగత దూషణలు మానుకుంటే మీకే మంచిదని చెప్పి నేను సెలవిస్తున్నాను.